హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 2021 మోడల్ లాంగ్ టర్మ్ రివ్యూ గురించి చూద్దాం. హానెస్ట్గా మాట్లాడుకుంటే క్లాసిక్ 350 అన్నది చాలామందికి డ్రీమ్ బైక్గా ఉంటుంది. పుష్ రాడ్ ఇంజన్లో వచ్చిన లాస్ట్ మోడల్ బైక్ ఇదే. ఈ జనరేషన్ ఆఫ్ బైక్స్ తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్కి కిక్ రాడ్ అన్నది రిమూవ్ చేశారు. ఇది సింగిల్ ఛానల్ ABSతో వస్తుంది. ఫ్రంట్ డిస్క్ అండ్ బ్యాక్ డ్రమ్తో వస్తుంది. ఈ బైక్ మీద నేను చాలా లాంగ్ రైడ్స్ చేశాను. ఈ బైక్ గురించి చూస్తే డ్రైవర్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, కానీ పిలియన్ సీట్ వచ్చేసి చాలా చిన్నది, అస్సలు కంఫర్ట్ ఉండదు. ఈ బైక్ తీసుకుని ఆల్మోస్ట్ 4 years 25,000 kilometers తిరిగిన తర్వాత ఈ రివ్యూ ఇస్తున్నాను. లైట్స్ అన్నవి అన్నీ హాలోజన్గానే ఉంటాయి. ఈవెన్ లాంగ్ రైడ్లో కూడా నాకు ఎప్పుడూ ఎటువంటి ప్రాబ్లం రాలేదు. డ్రైవింగ్ విషయంలో చూసుకుంటే డ్రైవింగ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. బట్ 70 to 75 క్రాస్ చేస్తే వైబ్రేషన్స్ అన్నవి చాలా హెవీగా స్టార్ట్ అవుతాయి. కంటిన్యూగా 90 to 100 మధ్యలో క్రూజ్ చేద్దాం అనుకుంటే అది మీ భ్రమే. 90 క్రాస్ చేసి 10 minutes క్రూజ్ చేస్తే హ్యాండ్స్ మొత్తం తిమ్మిరొచ్చేస్తాయి. అండ్ మైలేజ్ కూడా మ్యాక్సిమం 32-33 వరకు మాత్రమే వస్తుంది. అదే 65 నుంచి 75 మధ్యలో క్రూజ్ చేస్తే అప్రాక్సిమేట్లీ 38 to 42 వరకు ఈజీగా మైలేజ్ వస్తుంది. ఈ వీడియోలో మీరు చూసుకుంటే నా కజిన్ డ్రైవ్ చేస్తున్నారు. చాలా కంఫర్టబుల్గా అప్రైట్గా కూర్చున్నారు. తన హైట్ వచ్చేసి 5'4". సో ఆల్మోస్ట్ అన్ని హైట్స్ వారికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. హ్యాండిల్ బార్ పొజిషన్ కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది. బట్ 40 kilometers క్రాస్ చేస్తే మిర్రర్స్ వల్ల ఏ యూజు ఉండదు. ఈ బైక్లో బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే పిలియన్ కంఫర్ట్ అండ్ డ్రైవర్ ఫుట్ ట్రస్ట్ అండ్ మేజర్గా బ్రేక్స్. రాయల్ ఎన్ఫీల్డ్ లాగా డ్రైవ్ చేస్తే బ్రేక్స్ అన్నవి ఓకేగా ఉంటాయి. బట్ ఈ రోజుల్లో రోడ్డు మీద ఎన్ఫీల్డ్ని స్పోర్ట్స్ బైక్లా యూజ్ చేస్తున్నారు చాలామంది. బైక్ వెయిట్ వల్ల బ్రేక్స్ అన్నవి అస్సలు సరిపోవు. సో దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ బికాస్ ఆఫ్ సమ్ పీపుల్. ఆరికి కూడా చప్రీ ట్యాగ్ వేసేసారు. సో దిస్ ఈజ్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్